ఉన్నారు. గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే గణపతిని పరదైవంగా కొలిచేటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు మనకి ఉన్నాయి. విశేషించి గోదావరి ప్రాంతానికి గణపతికి ఏదో సంబంధం ఉన్నది. శాస్త్రాల్లో గకారానికి చాలా శక్తి ఉంది అంటారు. అక్షర శాస్త్రం ఏం చెప్తుందంటే గా అనే అక్షరం మహిమాప్రదాయకం అన్నారు. ఇక్కడ అంటే గా అనే అక్షరం పలికితే చాలు మహిమ లభిస్తుంది అని. అది గణేశ అనేది ఒక పెద్ద మంత్రం. ఈ గకారంతో వచ్చేటువంటివి ఏమంటే గణేశ, గాయత్రి, గీత, గోవు, గోదావరి అన్ని గకారమే. గోదావరి నది పుట్టుకకి గణపతి యొక్క అనుగ్రహానికి ఒక సంబంధం ఉన్నది. అసలు గోదావరి రావడానికి కారణం గణపతి. చాలామందికి ఆ కథ తెలిసే ఉంటుంది. అందుకు ఒక మహర్షి ఉన్నాడు దానికి ప్రమేయంలో. ఆయన కూడా ఒక గకారమే, గౌతముడు. గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తికి సంతోషించి గోదావరి వచ్చింది. గౌతమ మహర్షి తపస్సు చేయడానికి కారణం గణపతి. అదొక పెద్ద